కన్నా నేను పాల వెళ్ళి పసుపు రాస్తా ఉంటాను కానీ నువ్వు వెళ్ళి పళ్ళుని పత్రి తీసుకొచ్చి. సరే, ఈ బ్లౌజ్ పీస్ దుర్గా షాప్ లో ఇచ్చేసి సాయంత్రానికి ఇచ్చేమన్నాను చెప్పు, ఖర్చులు ఎక్కువ పెట్టమని చెప్పే. మళ్ళీ కొత్త చీర ఎందుకు కొన్నావు బుజ్జి? మొన్న మా అక్కోళ్ళు పెట్టిన చీర కట్టుకోవచ్చు కదా. పెట్టుబడి చీరలు కట్టుబడికి పనికిరావు కన్నా. ఈ నాయకుడి బొమ్మ మాత్రం బయట కొనద్దని నేను చేస్తాను. లాస్ట్ టైం నువ్వు ఈ నాయకుడి బొమ్మ చేస్తే హనుమంతుడి బొమ్మ అయింది. నేను వెళ్ళి ఎకో ఫ్రెండ్లీ బొమ్మే తెస్తానులే. బుజ్జి పళ్ళు పత్రి రేట్లు ఎంత పెరిగిపోయినాయి తెలుసా? ఈ ఆప్లీస్కాయ తీసుకురమ్మంటే ఎలక్కాయలు తీసుకొచ్చావేంటి కన్నా? మార్కెట్ లో అందరూ ఎలక్కాయలే కొంటున్నారు, ఈ నాయకుడికి ఇష్టమని. నా తలకాయ ఎంత ఉంది ఎలక్కాయ. ఊళ్ళో వాళ్ళు అందరూ ఒడ్లు ఎండబెట్టుకుంటుంటే నాకు తోక ఎండబెట్టుకుందంట. అలాగే చీపుగా వచ్చిన ఎలక్కాయలు తెచ్చి కబుర్లు చెప్పుకో. ఈ పత్రి సరిపోదేమో కన్నా, పక్కనే పార్క్ నుంచి తెప్పుకొచ్చానా. క్రాటన్స్ పిచ్చి మొక్కల్ని పత్రి అనకూడదు, నేను వెళ్ళి తెస్తానులే. బుజ్జి ఏమన్నంటే అన్నానంటావు కానీ ఉండ్రాలు ఎవడన్నా ఇంత చేస్తాడా? మా అమ్మ నాకు అలాగే నేర్పించింది. వచ్చే ఏడు నువ్వు చేద్దిగానిలే. అయ్యి బాబాయ్, ఉండ్రాలు ఇలా తగలెట్టేసిందంటే పాల తాలికలు అలా చేసి ఉంటుందో. పందిట్లో పూజకి కొత్త జంట కూర్చోవాలంటే 5,000 కట్టాలంట. నేను కట్టేశాను. ఏంటి పందిట్లో కూర్చోడానికి 5,000? పండగ పేరు పెట్టి దోసేస్తున్నారు. పందిట్లో పాటలు పెట్టేశారు. జై జై గణేశ.